గివ్ ఎన్ అకౌంట్ ఆఫ్ వాచీరియా లైఫ్ సైకిల్ చూద్దాం ఇప్పుడు. అక్కరెన్సీ ఇవి ఎక్కడ నివసిస్తాయి మీన్స్ ద వాచీరియా ఇంక్లూడ్స్ 54 స్పీసెస్ అండి. వాచీరియా అనే జీనస్లో 54 స్పీసెస్ అనేవి ఉన్నాయండి. 54 స్పీసెస్. ఈ 54 స్పీసెస్లో మెనీ స్పీసెస్ కెన్ ఫౌండ్ ఇన్ ఫ్రెష్ వాటర్. సమ్ ఆర్ స్ట్రీమ్స్ అండి. నీటి ప్రవాహం అనమాట. ప్రవాహ నీటిలో కూడా పెరుగుతాయి. ఫౌండ్ ఇన్ ఫ్రెష్ వాటర్ అంటే మంచినీటిలో నివసిస్తాయి. అదేవిధంగా స్ట్రీమ్స్ అండి. స్ట్రీమ్స్ మీన్స్ ప్రవాహం నీరు అనమాట. నెక్స్ట్ స్మాల్ స్మాల్ రివర్స్, చిన్న చిన్న నదుల్లో కూడా జీవిస్తాయండి. స్మాల్ రివర్స్, చిన్న చిన్న నదుల్లో కూడా. సమ్ స్పీసెస్ గ్రో ఇన్ మడ్, బురద ప్రాంతాల్లో కూడా పెరుగుతాయండి. సమ్ స్పీసెస్ కెన్ గ్రో ఇన్ మడ్ అండి, బురద ప్రాంతాల్లో కూడా పెరుగుతాయి. ఇన్ డెప్త్ ఇన్ సాయిల్. సమ్ స్పీసెస్ ఆర్ గ్రోయింగ్ యాంఫిబియన్స్ ఆల్సో చెప్పాను. ద యాంఫిబియన్స్ మీన్స్ బోత్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్, సాయిల్ ఎన్విరాన్మెంట్స్ అండ్ వాటర్ ఎన్విరాన్మెంట్స్ అండి. సాయిల్ ఎన్విరాన్మెంట్స్, వాటర్. ఇట్ ఈస్ ద అక్కరెన్సీ ఆఫ్ వాచీరియా. 54 species. Many species occur in fresh water, found in streams and small rivers. Some are mud areas and some are amphibians. It is the occurrence of the Vacheria. The remaining structure, the structure of the Vacheria చూసుకున్నట్లయితే, the structure నిర్మాణం, వాచిరియా యొక్క నిర్మాణం చూసుకున్నట్లయితే, it is the thallus. ఆల్రెడీ థాలస్ అంటే చెప్పాం. థాలస్ మీన్స్ కెనాట్ బి డివైడెడ్ ఇంటూ రూట్, స్టెమ్, లీఫ్ ఈజ్ కాల్డ్ థాలస్. వేరు, కాండము, పత్రము అని విభేదనము చెందినటువంటి మొక్కల యొక్క దేహాన్ని ఏమంటారంటే థాలస్ అంటారండి. దే కెన్ బి డివైడెడ్ ఇంటూ రూట్, స్టెమ్, లీఫ్ ఈజ్ కాల్డ్. వేరు, కాండం, పత్రం అని విభేదనం చెందినటువంటి దాన్ని థాలస్. ఇట్ ఈస్ ద థాలస్ అండి. ఇట్ ఈస్ ద థాలస్ స్ట్రక్చర్. ఇక్కడ ఎక్కడైనా సరే ఇది రూట్, ఇది స్టెమ్, ఇది లీఫ్ అని ఎప్పుడైనా సరే ఐడెంటిఫై చేయగలరు. ఇక్కడ ది కెనాట్ బి ఐడెంటిఫైడ్ అనమాట. ఇక్కడ మనం గుర్తించలేము ఇటు రూట్, స్టెమ్, లీఫ్. ఇట్ ఈస్ ద సిమిలర్ స్ట్రక్చర్ అండి. ద థాలస్ ఇస్ సిమిలర్ స్ట్రక్చర్. రూట్, స్టెమ్, లీఫ్ కెనాట్ బి డివైడెడ్ అండి. రూట్, స్టెమ్, లీఫ్ ఇస్ కెనాట్ బి డివైడెడ్ అండి. రూట్, స్టెమ్, లీఫ్. అండ్ ద బ్రాంచ్డ్ అండి. బ్రాంచ్డ్ ట్యూబులర్ స్ట్రక్చర్. బ్రాంచ్డ్ tubular structure, branched and it is the branched and and tubulars, it is the tubulars and tube like structures, the long and linear thread like structure and or filament structure and tube like structure or filament, the long and linear structures and the long and linear structures and yellowish green color that appeared in yellowish in green colored. The Vacheria members can appeared అవి ఎలా చూడడానికి కనిపిస్తాయంటే yellowish green color లో కనిపిస్తాయండి. The thallus attached to the suitable substrate with the help of the rhizoids అండి. with the help of the rhizoids ని ఆధారంగా చేసుకుని దీస్ ఆర్ ది rhizoids అండి. దీస్ ఆర్ ది rhizoids అండి. దీస్ ఆర్ ది rhizoids. ఈ rhizoidsని అటాచ్ చేసుకుని rhizoidsతో ఏం చేస్తాయండి, వేర్లండి. దీన్ని బేస్ చేసుకుని సూటబుల్ సబ్స్ట్రాటమ్ని అటాచ్ అవుతాయండి. సూటబుల్ సబ్స్ట్రాటమ్ని ఏం చేస్తాయంటే అటాచ్ చేసుకుంటాయి. దీస్ ఆర్ ది సూటబుల్ సబ్స్ట్రాటమ్ని అటాచ్ చేసుకుంటాయండి. సూటబుల్ సబ్స్ట్రాటమ్ని అదే అన్నారు. ది థాలస్ ఈజ్ అటాచ్ టు ద సూటబుల్ సబ్స్ట్రాటమ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది rhizoids అనమాట. ద థాలస్ ఈజ్ అసెప్టేట్ మీన్స్ it is the septa. These are the septa. Divided means septa అండి. It is the non-septa. Asepta. The long and linear without any obliques అండి. ఏ రకమైనటువంటి అడ్డు పట్టికలు అనేవి ఉండవండి. ఎలా లేకపోతే ఇలా ఉండవండి.
అడ్డు పట్టికలు అనేవి ఉండవండి. అడ్డు పట్టికలు లేకుండా ఎలా ఉన్నట్లయితే ఎసెప్టా, ఇట్ ఈస్ ద సెప్టా. సెప్టా మీన్స్ డివైడ్ అండి. ఎసెప్టా మీన్స్ నాట్ డివైడ్ అండి. సింపుల్గా ఎసెప్టా మీన్స్ నాట్ డివైడ్, సెప్టా మీన్స్ డివైడెడ్ అండి. సెప్టా మీన్స్ డివైడెడ్ అండి. ఓకేనండి. ఎసెప్టా మీన్స్ అండ్ సినోసైటిక్. సినోసైటిక్ మీన్స్ సినోసైటిక్ మీన్స్ sinusitic means the number of nucleus present in one thallus and more than nucleus. Sinusitic means it is made up of more than nucleus and made up of more than nucleus. And sinusitic means it contains a single large central vacuole అన్నమాట. ఇట్ కంటైన్స్, ఇది ఏం చేస్తుందండి, సింగిల్ అనమాట, సింగిల్ ఒకే రకమైనటువంటి లార్జ్ సైజ్ సెంట్రల్ వ్యాక్యూల్ అనేది ఉంటుందండి. లార్జ్ సైజ్ సెంట్రల్ వ్యాక్యూల్ ఇలా ఉంటుందండి. లార్జ్ సైజ్ అనమాట, లార్జ్ సైజ్ వ్యాక్యూల్. దిస్ వ్యాక్యూల్ కెన్ ఆక్యుపై మేజర్ పార్ట్ ఆఫ్ ది థాలస్ అండి. కెన్ ఆక్యుపైస్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ది థాలస్. ఈ థాలస్ లేదా ఈ ఫిలమెంట్ లేదా ఈ బ్రాంచ్లో ఎక్కువ భాగాన్ని ఆక్రమించినటువంటి పార్ట్ ఏదంటే వ్యాక్యూల్ అండి. ఎక్కువ పార్ట్ కెన్ ఆక్యుపైస్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ది థాలస్. థాలస్లో ఎక్కువ భాగాన్ని ఆక్రమించినటువంటి పార్ట్ ఏదంటే వ్యాక్యూల్స్ అండి. అందుకని ఇట్ కంటైన్స్ ఏ సింగిల్ లార్జ్ సెంట్రల్ వ్యాక్యూల్ ఇస్ ప్రజెంట్ అండి. సెంట్రల్ వ్యాక్యూల్ ప్రజెంట్ అయి ఉంటుందని చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ ఇంకేం చెప్పుకున్నా, ద సెల్ వాల్ ఈజ్ ద థిన్. The cell wall is the thin and composed of cellulose and pectin layers అండి. composed of cellulose and pectin layer. It is the thallus అండి. the thallus లో vacuole ఇలా ఉంటుందండి. vacuole, it is the vacuole అండి. ఇట్ ఈస్ ద వ్యాక్యూల్. వ్యాక్యూల్ ఇంకేముంటుందని చెప్పి మనం ద థాలస్లో సెల్ వాల్ ఈజ్ మేడ్, ఇట్ ఈస్ ద సెల్ వాల్ అండి. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సెల్యులోజ్ అండ్ పెక్టిన్ అండి. సెల్యులోజ్ అండ్ పెక్టిన్. సెల్యులోజ్ కెన్ ఆక్యుపైస్ ద అవుటర్ పార్ట్ ఆఫ్ ది థాలస్ సెల్ వాల్ అండి. సెల్ వాల్ యొక్క అవుటర్ పార్ట్లో సెల్యులోజ్ ఉంటుంది, పెక్టిన్ అనేది ఇన్నర్ పార్ట్లో ఉంటుందండి. ద ఇన్నర్ పార్ట్ ఆఫ్ ది పెక్టిన్ అండి. In cell wall is made up of cellulose and pectin. Cellulose can occupy the outer part అండి. pectin can occupy the inner part. ఈ సెల్ వాల్లోని వెలుపల భాగంలో ఏముంటుందండి, సెల్యులోజ్ అనేది ఉంటుంది. లోపల పార్ట్లో ఏముంటుందండి, పెక్టిన్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చునండి. ఇది నెక్స్ట్ వన్ ఏముంటుందంటే బిట్వీన్ ద వ్యాక్యూల్ అండ్ సెల్ వాల్ కెన్ ప్రెజెంట్ ప్రోటోప్లాస్మా. ఇట్ ఈస్ ద ప్రోటోప్లాస్మా అండి. ప్రోటోప్లాస్మా అంటారండి. ప్రోటోప్లాస్మా ప్రెజెంట్ బిట్వీన్ సెల్ వాల్ జస్ట్ బినిత్ ద సెల్ వాల్ అండి. ఏ స్లిమ్ లేయర్ ఈజ్ కాల్డ్ ప్రోటోప్లాస్మా. కెన్ ఆక్యుపైస్ ద ప్రోటోప్లాస్మా. can between the protoplasma అనమాట. The protoplasma can be converted into numerous nucleus అండి. అనేక కేంద్రకాలను కలిగి ఉంటుంది. వీటిని కలిగి ఉంటుందండి, అనేక నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ కెన్ ప్రెజెంట్ ఆర్ ఫౌండ్ ఇన్ ప్రోటోప్లాస్మా. చూసుకోండి. వాటితో పాటు ఏముంటుందండి, క్రోమటో మీన్స్ టు కలర్ పిగ్మెంట్స్ అండి. క్రోమటోఫోర్స్ మీన్స్ టు కలర్ పిగ్మెంట్స్. It can provide color and different colors and it is the algal members mainly classified based on the pigments and anamata. Some algal members can appear in yellow color, some are green color, some are red color, some are brown color and some are blue green colored and బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రెడ్ కలర్ పిగ్మెంట్స్. రోడోఫైసి మెంబర్స్ కెన్ ఆక్యుపైస్ ద రెడ్ కలర్ పిగ్మెంట్స్ అండి. సైనోఫైసి మెంబర్స్ కెన్ ఆక్యుపైస్ ద ఫ్లోరిడియన్ స్టార్చ్. These are different types of pigments can occur in the chlorophysi members and the algal members అండి.
algal members. Chromatophores means these are the colors and but our pyrenoids are absent అండి. బట్ పైరునాయిడ్స్ ఆర్ ఆప్షన్. పైరునాయిడ్స్ అనేవి ఉండవు ఎక్కడండి? వాచేరియా మెంబర్స్. వాచేరియా మెంబర్స్. ఈ వాచేరియా మెంబర్స్లో ఏముండవండి? ద ఆప్షన్స్ ఆఫ్ పైరునాయిడ్స్ అండి. ఆప్షన్స్ ఆఫ్ పైరునాయిడ్స్. అండ్ ద క్రోమటోఫోర్స్ కంటైన్స్ క్లోరోఫిల్ ఏ అండ్ కెరోటినాయిడ్స్. క్రోమటోఫోర్స్ కంటైన్స్ క్లోరోఫిల్ ఏ అండ్ కెరోటినాయిడ్స్ అండి. Chlorophylls, different types of chlorophyll. 9 types of chlorophylls are found in algal members అండి. 9 types of chlorophylls అండి. Chlorophyll A, chlorophyll B, chlorophyll C, chlorophyll D, bacterial chlorophyll A, bacterial chlorophyll B, chlorophyll 650, chlorophyll 660. These are the different types of chlorophylls అండి. Different types of chlorophylls generally found in the these types of chlorophylls are generally found in the algal members. The algal members mainly broadly classified based on the pigments and storage of food materials and storage of food materials based on the reproduction pigments. These are the main features of the classification of the ఆల్గల్ మెంబర్స్ అనేవి ప్రధానంగా చూసుకున్నట్లయితే కొన్ని అంశాలపైన ఆధారపడి వాటిని క్లాసిఫై చేయడం అనేది జరిగింది. పిగ్మెంట్స్ని బేస్ చేసుకుంటున్నారు, అదేవిధంగా రిజర్వ్ ఫుడ్ మెటీరియల్స్ని బేస్ చేసుకుంటున్నారు, రీప్రొడక్షన్ని బేస్ చేసుకుంటున్నారు. అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ క్రోమటోఫోర్స్లో టైప్స్ ఆఫ్ క్రోమటోఫోర్స్ అనేవి వన్ ఈజ్ ద క్లోరోఫిల్ ఏ అండ్ ద carotenoids లో 2 types of carotenoids. One is the xanthophylls and second one is the carotenoids and 2 types and one is the xanthophylls, second one is the carotens. అదే విధంగా ఏం చేస్తుంది? the chromatophores are outside. క్రోమటోఫోర్స్ ఎక్కడ ఉంటాయండి? అవుట్ సైడ్ లో ఉంటాయి. క్రోమటోఫోర్స్ ఆర్ అక్కర్ అవుటర్ సైడ్ అండ్ ద న్యూక్లియై present inside. The chromatophores occurs in outside and present in inside nuclear members and the reserve food materials are oils and ఎలా ఉంటాయండి ఇన్ వాచేరియా మెంబర్స్లో? జనరల్లీ ఆల్గల్ మెంబర్స్ ద రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్. మనకు ఆల్గల్ మెంబర్స్లో ఎక్కువగా రిజర్వ్ ఫుడ్ మెటీరియల్స్ ఎలా ఉంటాయి? నిల్వాహార పదార్థాలు అనేవి స్టార్చ్ రూపంలో ఉంటాయండి. ఎలా ఉంటాయండి? స్టార్చ్ రూపంలో ఉంటాయి. అయితే ఇందులో ఏ విధంగా ఉంటాయండి? వాచేరియా మెంబర్స్లో చూసుకున్నట్లయితే ఆయిల్స్లో రూపంలో ఉంటాయండి. అదేవిధంగా ఎక్టోకార్పస్ అదేవిధంగా పాలిసైపెనోల్ చూసుకున్నట్లయితే లామినేరి అండ్ మానిటల్ ఫ్లోరిడియన్ స్టార్చ్ అండి. కొన్నిట్లో ఫ్లోరిడియన్ స్టార్చ్ రూపంలో ఉంటాయండి, కొన్నిట్లో లామినార్ అండ్ మానిటల్ రూపంలో ఉంటాయండి. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్లో రిజర్వ్ ఫుడ్ మెటీరియల్స్ అనేవి స్టోర్ అయి ఉంటాయి. ఎక్కడ? ఇన్ ఆల్గల్ మెంబర్స్. ఎక్కడండి? ఇన్ ఆల్గల్ మెంబర్స్ లేదా శైవలాల్లో చూసుకున్నట్లయితే ఆహార పదార్థాలు అనేవి వివిధ రకాలుగా నిల్వ చేయబడి ఉంటాయి. కొన్ని వాటిలో స్టార్చ్ పిండి పదార్థ రూపంలో కానీ, కొన్ని నూనె బిందుల రూపంలో కానీ, కొన్ని ఫ్లోరిడియన్ స్టార్చ్ రూపంలో కానీ, కొన్ని లామినార్ అండ్ మానిటల్ రూపంలో కానీ స్టోర్ అయ్యి ఉంటాయని చెప్పుకోవచ్చునండి. అయితే రిజర్వ్ ఫుడ్ మెటీరియల్స్ ఇలా ఉందండి. నెక్స్ట్ ద గ్రోత్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, దేని యొక్క గ్రోత్ అండి? ద థాలస్ ఆఫ్ ది వాచేరియా. వాచేరియా గ్రోత్ అనేది ఏ విధంగా ఉండదు? ఎలాంగేషన్ ఆఫ్ ది టెర్మినల్ పోర్షన్ ఆఫ్ ది థాలస్ అండి. ఎలాంగేషన్ చెందుతుందండి. ఏది ఎలాంగేషన్ చెందుతుంది? ఏది? థాలస్ అనేది ఎలాంగేషన్ చెందుతుంది. థాలస్లో ఏ పార్ట్ అండి ఎలాంగేషన్ చెందుతుంది? కెన్ టెర్మినల్ పార్ట్ ఆర్ ఎపికల్ పార్ట్ ఆఫ్ ది థాలస్. ద టెర్మినల్ పార్ట్ ఆర్ ఎపికల్ పార్ట్ కెన్ ఎలిమినేషన్ అవుతుందండి. ఏమవుతుంది? ఎలాంగేషన్ సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. సాగే గుణం వల్ల అది ఏం చేస్తుంది? సాగడం వల్ల ఏం చేస్తుంది? పొడవుగా బ్రాంచ్డ్గా తయారవుతుంది, ట్యూబ్ లైక్ స్ట్రక్చర్గా ఫార్మేషన్ అవుతుంది. ఎలాంగేషన్ చెందడం వల్ల అండి. ఏది ఎలాంగేషన్ చెందుతుందండి? థాలస్ అనేది ఎలాంగేషన్ చెందుతుంది. ఎందువల్ల? అది గ్రోత్ పెరగడానికి. ఏది గ్రోత్ పెరగడానికి? వాచేరియా మెంబర్స్ అనేవి గ్రోత్ పెరగడానికి. ఏ గ్రోత్ పెరగడానికి అండి? వాచేరియా మెంబర్స్ అనేవి గ్రోత్ పెరగడానికి ఎలాంగేషన్ చెంది టెర్మినల్ పార్ట్ అనేది ఎలాంగేషన్ చెందుతుందండి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇదండి ద స్ట్రక్చర్ ఆఫ్ ది వాచేరియా. చూడండి ఇది ఎలాగుంది చూడండి, లైన్ మాదిరిగా ఉందా? ఈ లైన్ ఏమన్నారు? సెల్ వాల్ అనుకోవచ్చండి. ఈ లైన్ ఏమంటారండి? సెల్ వాల్. ఈ సెల్ వాల్కి ఇన్నర్ సైడ్లో అని చెప్పి జస్ట్
జస్ట్ బినిత్ ద సెల్ వాల్ అన్నమండి. జస్ట్ అంటే సెల్ వాల్కి క్రింద భాగంలో చూసుకున్నట్లయితే, సెల్ వాల్కి క్రింద భాగంలో చూసుకున్నట్లయితే ఇలాగ ఉన్నటువంటి ఖాళీ పార్ట్ని ఏమంటారంటే సాధారణంగా ప్రోటోప్లాస్మా రీజియన్ అంటారండి. ఈ ప్రోటోప్లాస్మాలో ఏముంటాయి? న్యూమరస్ న్యూక్లియస్ అండి. అనేక మెనీ న్యూక్లియస్ కెన్ ఫౌండ్ ఇన్ ద ప్రోటోప్లాస్మా రీజియన్. అదేవిధంగా ఇన్నర్ సైడ్ ఆఫ్ ది ప్రోటోప్లాస్మా can occupy the central part of the thallus, can occupy the a single large central vacuole can occupy the చెప్పామన్నమాట. can occupy the థాలస్ అని చెప్పుకున్నామండి. అదేవిధంగా సర్టన్ రీజన్స్ సెంట్రల్ వ్యాక్యూల్స్ ఇదండి, ఇదంతా కూడా వ్యాక్యూల్ అండి. దీస్ ఆర్ ది న్యూక్లియస్ అండి. అండ్ క్రోమోప్లాస్ట్ ఆల్సో క్రోమోప్లాస్ట్ ఆర్ క్లోరోప్లాస్ట్ అనేవి ఉంటాయి. క్లోరోప్లాస్ట్ ఏ, క్లోరోఫిల్స్ ఏ అండ్ కెరోటిన్స్ జాంతోఫిల్స్ ఆర్ జనరల్లీ ఫౌండ్ ఇన్ దిస్ రీజియన్ అండి. దీస్ ఆర్ ది రైజైడ్స్. ఇందాక చెప్పాము మనం రైజైడ్స్ ఎందుకు యూజ్ అవుతాయి? The thallus can attach to the suitable substrate with the help of the rhizoids అండి. The thallus can attach to a suitable substrate అండి. Can attach to suitable substrate with the help of the rhizoids అని చెప్పుకోవచ్చునండి. with the help of the rhizoids. ఇది the structure of the వాచిరియా. నెక్స్ట్ వన్ రీప్రొడక్షన్, ప్రత్యుత్పత్తి. వాచిరియలో ప్రత్యుత్పత్తి అనేది ఎలా జరుగుతుంది ఏంటనేది చూసుకున్నట్లయితే ఇన్ వాచిరియం మెంబర్స్ మెయిన్లీ 3 types of reproduction అండి. mainly 3 types of reproduction. One is the vegetative reproduction, second one is the asexual reproduction, third one is the sexual reproduction అని చెప్పుకోవచ్చునండి. One is the vegetative reproduction, second one is the asexual reproduction, and third one is the sexual reproduction. First one vegetative reproduction అండి. It is the vegetative reproduction. అంటే ఆశ్చర్యం మెంబర్స్లో వెజిటేటివ్ రీప్రొడక్షన్ ఎలా జరుగుతుందంటే ఇట్ అక్కర్స్ బై మీన్స్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ అండి. ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ది థాలస్ అని చెప్పుకో. ఫ్రాగ్మెంటేషన్ మీన్స్ ద థాలస్ కెన్ బ్రేక్ డౌన్ ఇంటూ నెంబర్ ఆఫ్ పీసెస్ అండి. ద థాలస్ కెన్ బ్రేక్ డౌన్ ఇంటూ నెంబర్ ఆఫ్ పీసెస్. థాలస్ అనేది అనేక ముక్కలుగా చీలుతుంది, ముక్కలుగా ఇరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ద థాలస్ అనుకోండి. ఇట్ ఈస్ ద థాలస్ అండి. ది థాలస్ కెన్ బ్రేక్ డౌన్ ఇంటూ నెంబర్ ఆఫ్ పీసెస్. ఏం చేస్తుందండి? కెన్ బ్రేక్ డౌన్ అండి. అనేక చిన్న ముక్కలుగా చీల్తుందండి. చిన్న మొక్కలుగా చీల్తుంది. ఈచ్ ఫ్రాగ్మెంట్, ఈ మొక్కను ఏమంటారంటే ఫ్రాగ్మెంట్ అండి. ఈచ్ ఫ్రాగ్మెంట్ కెన్ డెవలప్డ్ ఇంటూ న్యూ థాలస్ ఆర్ న్యూ ఫిల్మెంట్. న్యూ ఫిల్మెంట్ అండి. ప్రతి ఒక్క ఫ్రాగ్మెంట్ కూడా ఏం చేస్తుందంటే మళ్ళీ కొత్తగా డెవలప్ అయ్యి కొత్త థాలస్ని కానీ కొత్త మొక్కని కానీ ఏర్పరుస్తుంది. ఈ విధంగా ఏర్పరిచినటువంటి మెథడ్ ఏమంటారంటే వెజిటేటివ్ రీప్రొడక్షన్లో వన్ ఈజ్ ద ఫ్రాగ్మెంటేషన్ అండి. వెజిటేటివ్ రీప్రొడక్షన్ ఇట్ అక్కర్స్ బై మీన్స్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ది థాలస్ అనేది అనేక ముక్కలుగా చీలిపోయి ప్రతి ఒక్క మొక్క కూడాను కొత్త థాలస్ను లేదా కొత్త మొక్కను ఏర్పరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కొత్త థాలస్ని ఏర్పరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలా జరిగినటువంటి శాఖీయ ప్రత్యుత్పత్తి విధానాన్ని ఏమంటారంటే ఫ్రాగ్మెంటేషన్ అంటారండి. అలా జరిగినటువంటి శాఖీయ ప్రత్యుత్పత్తి విధానాన్ని ఏమంటారంటే ఫ్రాగ్మెంటేషన్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ ద అసెక్సువల్ రీప్రొడక్షన్ అండి. ఈ అసెక్సువల్ రీప్రొడక్షన్ అనేది మనకి 3 టైప్స్గా జరుగుతుంది. వన్ ఈజ్ ద జూస్పోర్స్ అండి, సెకండ్ వన్ ఈజ్ ద అప్రోనోస్పోర్స్ అండి, థర్డ్ వన్ ఈజ్ ద ఎకినిట్స్ అండి అనే 3 టైప్స్ ద్వారా జరుగుతుంది అనమాట. ఇందులో మనకి అసెక్సువల్ రీప్రొడక్షన్లో అప్రోనోస్పోర్స్, ఎకినిట్స్, జూస్పోర్స్ అని 3 కూడా ఏం చేద్దాం అన్ఫేవరబుల్ కండిషన్లో ప్రతికూల పరిస్థితులను తట్టుకోవడానికి ఈ వాచిరియే మెంబర్స్లో ఈ అసెక్సువల్ రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ప్రతికూల పరిస్థితులను తట్టుకొని అనుకూల పరిస్థితుల్లో మళ్ళీ అవి జర్మినేట్ అవ్వడానికి ఆ థాలస్ను ఫామ్ చేయడానికి ఈ సెక్సువల్ రీప్రొడక్షన్ ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది. అందులో ఏం చెప్తాం? వన్ ఈజ్ ద జూస్పోర్స్ అండి, సెకండ్ వన్ ఈజ్ ద అప్రోనోస్పోర్స్ అండి, థర్డ్ వన్ ఈజ్ ద ఎకినిట్స్ అండి. దీస్ ఆర్ ది వెజిటేటివ్ ఫిల్మెంట్స్ అండి. ఎకినిట్స్ అనే వెజిటేటివ్ ఫిల్మెంట్స్. దీస్ ఆర్ ది డిజార్ట్స్ కండిషన్స్ అండి. అప్రోనోస్పోర్స్ అనే ఫార్మేషన్ అవుతాయి అన్నమాట. అంత సిద్ధ బీజాలు అంటారనమాట.
వీటిని ఏమంటారంటే అంతఃసిద్ధ బీజాలు. జూస్పోర్స్ వీటిని కూడా జూస్పోర్స్ అనమాట. చలనయుత సిద్ధ బీజాలు అంటారండి. జూస్పోర్స్ని ఏమంటారంటే చలనయుత సిద్ధ బీజాలు, అంతఃసిద్ధ బీజాలు, ఐకినిట్స్ అని కూడా అంటారు. అవి ఏ విధంగా జరుగుతుందంటే వన్ ఈజ్ ద జూస్పోర్స్. చూడండి, ద జూస్పోర్స్ డెవలప్ ఇన్ ద స్పొరాంజియా అండ్ ఆర్ కాల్డ్ జూస్పొరాంజియా అనమాట. జూస్పొరాంజియా అంటే ఎలా జరుగుతుందంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ద థాలస్ అనుకున్నట్లయితే ఈ థాలస్ యొక్క టెర్మినల్ లేదా ఎపికల్ పార్ట్లోనే ఏం చేస్తుందంటే జూస్పోర్స్ అనేవి ఏర్పడుతుంది. ది ఎపికల్ పార్ట్ ఆఫ్ ది థాలస్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ జూస్పోర్స్ అనమాట. కొన భాగం అనేది ఏర్పడుతుంది. ఈ కొన భాగంలో జూస్పోర్స్తో ఉన్నటువంటి ఈ యొక్క ఫిలమెంట్ ఏమంటారంటే సాధారణంగా జూస్పొరాంజియం అంటారండి. అంటే జూస్పోర్స్తో ఉన్నటువంటి ఈ యొక్క థాలస్ లేదా ఫిలమెంట్ని జూస్పొరాంజియం అని అంటారండి. ఆ విధంగా ఏర్పడుతుంది కాబట్టి దాన్ని స్పొరాంజియోస్పోర్స్ అంటారండి. నెక్స్ట్ ద జూస్పోర్స్ ఆర్ కాల్డ్ కాంపౌండ్ జూస్పొరాంజియర్ సింజోస్పోర్స్ అండి. అండ్ ద జూస్పొరాంజియం ఫ్రమ్ అట్ ది ఎపికల్, చెప్పాను నేను, ఎపికల్ పార్ట్ ఆఫ్ ది ఎపిక్స్ ఆఫ్ ది థాలస్, థాలస్ యొక్క కొన భాగం లేదా టెర్మినల్ పార్ట్ లేదా ఎపికల్ పార్ట్లో ఏర్పడుతుంది. అండ్ సపరేటెడ్ బై సెప్టమ్ అండి. సపరేటెడ్ బై ఇలా ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క భాగం ఏం చేస్తుంది, సెప్టమ్ విభజింపబడి ఉంటుంది. అండ్ ఇట్ ఈజ్ క్లబ్ షేప్డ్. కెన్ ఎపియర్డ్ ఎలా కనిపిస్తుందండి, కెన్ ఎపియర్డ్ ఇన్ క్లబ్ షేప్డ్ అండి. కెన్ ఎపియర్డ్ క్లబ్ షేప్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది జూస్పోర్స్ అండి. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇంకా ఏ విధంగా ఉంటుందంటే ద జూస్పొరాంజియం ఇనీషియల్గా చూసుకుంటే కంటైన్ అనేక న్యూక్లియస్ని కలిగి ఉంటుందండి. అనేక న్యూక్లియస్ అనేవి ఉంటాయి. అదేవిధంగా క్రోమటోఫోర్స్ అనేవి ఉంటాయండి. ఆల్రెడీ చెప్పాం జూస్పొరాంజియం ఎలా ఉంటుంది. జూస్పొరాంజియంలో ఏముంటుంది, సెప్టమ్ అయి ఉంటుంది. అనేక న్యూక్లియస్ న్యూక్లియస్ అనేవి ఉంటాయి. దీస్ ఆర్ ది న్యూక్లియస్ అండి. అదేవిధంగా ఏముంటాయండి, క్రోమటోఫోర్స్ అనేవి ఉంటాయని చెప్పుకున్నాం. క్రోమటోఫోర్స్ దీస్ రివర్స్ దేర్ పొజిషన్, అంటే రివర్స్ దేర్ పొజిషన్ అండి, తిరగబడి ఉంటుంది. అండ్ వ్యాక్యూల్స్ ఆబ్సెంట్ ఉంటాయి. ఇనీషియల్గా ఏముంటాయని చెప్పుకున్నాం, ప్రారంభంలో స్టార్టింగ్లో థాలస్లో లార్జ్ వ్యాక్యూల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తాం, వ్యాక్యూల్స్ ఆర్ ఆబ్సెంట్ అయి ఉంటాయండి. ఎప్పుడు జూస్పోర్స్ ఫార్మేషన్ అయ్యేటప్పుడు మాత్రము వ్యాక్యూల్స్ అనేవి ఆబ్సెంట్ ఉంటాయి. ఆ కలర్ కూడా ఏమవుతుందండి, డీప్ గ్రీన్ కలర్లోకి వస్తాయి. అప్పుడు ఎల్లోయిస్ని గ్రీన్ కలర్ అని చెప్పాం, కానీ ఇక్కడ ఏం చేస్తుంది, డీప్ గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. ద ప్లాస్మా మెంబ్రేన్స్ కాంట్రాక్ట్స్ అండ్ కంటెంట్స్ ఆర్ సింక్డ్ అండి. అక్కడ ఏం చేస్తుంది, ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది సంకోచం చెందడం లేదా ముక్కలించుకుపోవడం జరుగుతుందండి. సంకోచం చెందడంలో ముక్కలించుకుపోవడం అనేది జరుగుతుంది. ద ప్లాస్మా మెంబ్రేన్స్ కాంట్రాక్ట్స్ అండ్ కంటెంట్స్ ఆర్ సింక్డ్ అండ్ ఆపోజిట్ టు ఈచ్ న్యూక్లియస్, దీస్ ఆర్ ది న్యూక్లియస్, ఇలాగ మూవ్ అవుతుంది. దీస్ న్యూక్లియస్ ఆపోజిట్ టు న్యూక్లియస్ అండి. ఈచ్ న్యూక్లియస్ కంటైనింగ్ two flagella and two flagella. These are the flagella. Each nucleus containing flagella. These are the flagella arrays ఎక్కడి నుంచి, పెరిఫెరల్ పార్ట్ అండి. పెరిఫెరల్ పార్ట్ నుంచి ఫ్లాజల్ అనే ఫార్మేషన్ అవుతాయి. అంటే వెలుపుల భాగం నుంచి లేదా పరిధి భాగం నుంచి ఫ్లాజల్. ది ఫ్లాజల్లా ఆర్ యూజ్డ్ ఫర్ ద మొటైల్ నేచర్ అండి, చలించడానికి తోడ్పడుతుంది. ఫ్లాజెల్ ఎందుకు తోడ్పడుతుంది, చలించడం. టూ ఫ్లాజెల్లా ఉంటాయండి. దీస్ ఆర్ ది ఫ్లాజెల్లా. ఫ్లాజెల్లా అంటే ఏంటండి, కశాబాలు అంటారండి. ఏమంటారండి, కశాబాలు. అవి ఎందుకు ఉపయోగపడతాయి, ఫ్లాజెల్లా మెయిన్లీ యూజ్డ్ ఫర్ ద మొటైల్ నేచర్ అండి. ఫార్మింగ్ ఏ సింగిల్ కాంపౌండ్ జూస్పోర్స్. ప్రతి ఒక్క జూస్పోర్స్కి కూడా ఇలా జూస్పోర్ అనుకుంటే దాని నుంచి టూ ఫ్లాజెల్ అనేది ఏర్పడుతుంది. ఈ టూ ఫ్లాజెల్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఈ యొక్క స్పోర్ లేదా స్పొరాంజియం అనేది మూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. And a pore is formed at the tip of the zoosporangium through which the సింజోస్పోర్స్ ఈజ్ రిలీజ్డ్. ఈ యొక్క పై భాగంలో ఏం చేస్తుంది, ఈ పోర్ అనేది ఏర్పడుతుంది, ఒక రంధ్రం అనేది ఏర్పడుతుందండి. ఆ రంధ్రం ద్వారా ఈ జూస్పోర్స్ అనేవి కెన్ రిమూవ్ టు అవుట్ సైడ్, బయటికి విడుదల అవుతాయండి. ఏమవుతాయండి, బయటికి విడుదల కావడం అనేది జరుగుతుంది. అంటే ఈ స్పొరాంజియం లోన ఏర్పడుతుంది, స్పోర్స్ అనేవి జ్యూస్ స్పోర్స్ లోన ఏర్పడతాయి. అవి ఏర్పడినటువంటి బయటికి రావాలంటే ఏమవుతాయి, సెల్ వాల్, ప్లాస్మా మెంబ్రేన్ ఇవన్నీ కూడా రిమూవ్ ఆర్ బ్రేక్ అయ్యాలండి. బ్రేక్ ఏం చేస్తుంది, బ్రేక్ అని లేదా ఫోర్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఆ ఫార్మేషన్ ఏంటంటే ఫోర్ ద్వారా ఏం చేస్తుందండి, అవి బయటికి రావడం అనేది జరుగుతుంది. అదే చెప్పు, ఏ పోర్ ఈజ్ ఫార్మ్ ఎట్ ద టిప్ ఆఫ్ ది టిప్ అంటే కొన భాగములో, ద ఎపికల్ పార్ట్లో ఆ విధంగా జరుగుతుంది. అలా జరిగినటువంటి దాన్ని ఏమంటారంటే సాధారణంగా ఈ విధంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి,
నెక్స్ట్ ఇదండి చూడండి, ముందుగా నేను చెప్పాను కదా, ఇదంతా కూడా ఏమైంది, సెప్టమ్ అయింది. ద నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ అనేవి ఉన్నాయి. అక్కడ ఏం తగ్గిపోతే ఏం చెప్పాము, వ్యాక్యూల్స్ ఆర్ ఆబ్సెంట్ అని చెప్పాం. ఏ పార్ట్లో ఏర్పడతాయని చెప్పాం, ఎపికల్ పార్ట్లో ఫార్మేషన్ అవుతుంది. తర్వాత ఇవేమి ఏర్పడి పెరిఫెరల్ పార్ట్ నుంచి ఏం ఫార్మేషన్ అవుతాయని చెప్పాం మనం, ఫ్లాజల్లా ఫార్మేషన్ అవుతాయని చెప్పాం అనమాట. ఇదంతా కూడా చూడడానికి ఏ విధంగా ఉంటుంది, నేను చెప్పారు క్లబ్ షేప్లో ఉంటాయి అనమాట. ఏ షేప్లో ఉంటుందని చెప్పాం మనం, క్లబ్ షేప్లో ఉంటుంది అనేసి. అది తర్వాత ఇక్కడ ఏమవుతుందండి, లిబరేషన్ ఆఫ్ జ్యూస్ పోర్స్ అండి. లిబరేషన్ అంటే విడుదల అవుతున్నాయి, రిలీజ్ దేని ద్వారా రిలీజ్ అవుతాయి, టు పోర్ ఈ యొక్క టిప్ లేదు ఈ కొన భాగంలో ఏం ఏర్పడుతుంది, పోర్ అనేది, పోర్ రంధ్రం అనేది ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుందండి, రంధ్రం అనేది ఏర్పడుతుంది. ఆ రంధ్రము ద్వారా ఈ స్పోర్స్ అనేవి స్పోర్స్ అనేవి రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయినటువంటివి ఏం చేస్తాయి, ఎలా మూవ్ అవుతాయి, ఈ యొక్క ఫ్లాజల్లా, నెంబర్ ఆఫ్ ఫ్లాజల్ అనమాట. ఈచ్ స్పోర్ కంటైనింగ్ 2 ఫ్లాజెల్లా, ది ఫ్లాజెల్లా మెయిన్లీ యూజ్డ్ ఫర్ ద మొటైల్ నేచర్. ఏ నేచర్ అండి, మొటైల్ నేచర్ యూజ్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చునండి. ఇది సాధారణంగా. నెక్స్ట్ అప్లోనోస్పోర్స్, ఇది అనదర్ కైండ్ ఆఫ్ ఎ సెక్సువల్ రీప్రొడక్షన్ డ్యూరింగ్ అన్ఫేవరబుల్ కండిషన్ అండి. డ్యూరింగ్ అన్ఫేవరబుల్ కండిషన్స్లో ఏమి ఏర్పడతాయండి, అప్లోనోస్పోర్స్ అనేవి ఏర్పడతాయి. మనకి థాలస్ పైన ప్రతికూల పరిస్థితుల్లో తట్టుకోవడానికి ఏమి ఏర్పడతాయి, అప్లోనోస్పోర్స్ అనేవి. అప్లోనోస్పోర్స్ అంటే ఏంటంటే, థాలస్ అనేది కన్వర్ట్ అయిపోతుంది, ప్రోటోప్లాస్మ్ అనేది సింకింగ్ అయిపోవడం వల్ల అప్లోస్పోర్స్ అనేవి ఏర్పడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక థాలస్ అనుకోండి, ఈ థాలస్ అనుకుంటే ఈ విధంగా ఏముంటుందని చెప్పాం మనం, ఇలాగా ప్రోటోప్లాస్మ్ ఉంటుందని చెప్పామండి. ఈ ప్రోటోప్లాస్మ్ ఏం చేస్తుంది, అంతటికి ఒక దగ్గరికి సింకింగ్ అయిపోతుంది. సింకింగ్ అంటే ఏమేమి, గుమిగూడిపోవడం లేదా కుచించుకుపోవడం అనేది జరుగుతుంది. కుచించుకుపోవడం వల్ల అదంతా కూడా దగ్గరికి చేరిపోయి ఫైనల్గా ఏం చేస్తుందండి, ఈ విధంగా చిన్నది ఏర్పడుతుంది. ఇలా ఏర్పడినటువంటి దాన్ని ఏమంటాం మనం, అప్లోనోస్పోర్ అంటారండి. ఏ స్పోర్ అంటారండి, అప్లోనోస్పోర్ అంటారండి. అప్లోనోస్పోర్ సరౌండింగ్ చేస్తే మెనీ లేయర్స్ అనేవి ఉంటాయి. దీస్ ఆర్ ది మెనీ లేయర్స్ అండ్ థిక్గా ఉంటుందండి. అదేవిధంగా లోపల ఏముంటాయండి, సైటోప్లాస్మ్ అనేది ఉంటుంది, ఇంకేముంటుందండి, ప్రోటోప్లాస్మ్ అనేది ఉంటుంది, వ్యాక్యూల్స్ ఆబ్సెంట్, న్యూక్లియస్ అనేవి ఉంటాయండి. సింగిల్ న్యూక్లియస్ లెవెల్ ఉన్నటువంటి దాన్ని ఏమంటారు. అప్పుడు ఇది బ్రేక్ అవ్వడం వల్ల ఏం చేస్తుంది, సెప్టెంబర్ బ్రేక్ అవ్వడం వల్ల ఈ యొక్క అప్లోస్పోర్ అనేది బయటకు వచ్చి సూటబుల్ సబ్స్ట్రేట్ రీచ్ అయ్యి జెర్మినేట్ అవ్వడం అనేది జరుగుతుందండి. అలా జరిగినట్లయితే దాని అప్లోస్పోర్, అది బీరింగ్ అప్లోస్పోర్ ఈజ్ ఫార్మ్డ్ అండి. ఈ విధంగా అప్లోస్పోర్స్ ఎక్కడ ఏర్పడదు, అన్ఫేవరబుల్ కండిషన్లు ఏర్పడుతుంది. నెక్స్ట్ అకినిట్స్ అండి, అంటే ఏంటంటే దీస్ ఆర్ మల్టీన్యూక్లియేటెడ్ థిక్ వాల్డ్ అండి. మల్టీన్యూక్లియేటెడ్ అనేక న్యూక్లియస్ అనేవి ఉంటాయండి. అనేక న్యూక్లియస్ ఉంటే థిక్నింగ్ వాల్స్ అంటే థిక్నింగ్ చాలా మందంగా ఉంటాయి అనమాట. ఎందుకంటే ద అకినిట్స్ ఈజ్ సరౌండెడ్ బై మెనీ లేయర్స్, అనేక త్వచాల చేత ఆవరింపబడి ఉంటుంది. ఎందుకు అనేక త్వచాలు, మెనీ లేయర్స్ ఎందుకంటారంటే, మల్టీ న్యూక్లియేటెడ్ ఉంది, థిక్ వాల్డ్ అనేది ఉంది, మందంగా ఉంటుంది. ఎందుకంటే అన్ఫేవరబుల్ కండిషన్స్ తట్టుకోవడానికి, అన్ఫేవరబుల్ కండిషన్స్ని తట్టుకోవడం, మళ్ళీ ఏం చేసి ఫేవరబుల్ కండిషన్లోకి ఎంటర్ అవ్వడానికి ఆ రకమైన థిక్ లేయర్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఆ లేయర్లో ఏముంటాయి, మల్టీ న్యూక్లియస్ అనేవి, అనేక కేంద్రకాలు అనేవి ఉంటాయి. అనేక కేంద్రకాలతో ఉన్నటువంటి దాన్ని ఏముంటుందంటే, ఎలా ఉంటుంది, అది ఒక చైన్ మాదిరిగా ఉంటుందండి. ఎలా ఉంటుందండి, ఒక చైన్. ఇది ఒక ఎకినేట్స్ అండి, ఇది ఒక ఎకినేట్స్ అండి, ఇది ఒక ఎకినేట్స్ అండి. ఇవన్నీ కూడా ఎలాగ ఉంటాయండి, మందంగా ఎలాగ ఉంటాయి. ఈ మందంగా ఉన్నటువంటి పార్ట్లు ఏముంటాయండి, నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ అనేవి ఉంటాయండి. దీస్ ఆర్ ద ఎకినేట్స్ అండి. ఈ ఎకినేట్స్ కూడా ఏమవుతాయండి, రిమూవ్ అవుతాయండి. ఫేవరబుల్ కండిషన్లో రిమూవ్ అయ్యి ఏం చేస్తాయి, సూటబుల్ సబ్స్ట్రేట్ రీచ్ అయ్యి ఏం చేస్తుంది, అక్కడ జెర్మినేట్ అయ్యి న్యూ థాలస్ను ఫామ్ చేస్తాయండి. జెర్మినేట్ అయ్యి ఏం చేస్తుంది, న్యూ థాలస్ను ఫామ్ చేస్తుంది. ఇదే అకినేట్స్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏది, లాస్ట్ వన్ ఏదండి, సెక్సువల్ రీప్రొడక్షన్. ద సెక్సువల్ రీప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుందంటే, ఊగామస్ అండి, అండ సంయోగము ద్వారా జరుగుతుంది. ఊగామస్. దీ స్పీసెస్ ఆర్ హోమోథాలిక్ అండ్ హెటెరోథాలిక్ అండి. హోమోథాలిక్ అంటే హోమోథాలిక్ అంటే ద మేల్ అండ్ ఫిమేల్ గ్యామెట్స్ ఆర్ అరేంజ్డ్ అట్ వన్ థాలస్ సైడ్ బై సైడ్ అండి. ఒక థాలస్ పైన మేల్ మరియు ఫిమేల్ పార్ట్స్ అనేవి ఒక ప్రక్కన ఏర్పడినట్లయితే దాన్ని హోమోథాలస్ అంటారు. అలా ఇంకో డిఫరెంట్గా ఏర్పడినట్లయితే హెట్రోథాలిక్. హెట్రో మీన్స్ టు క్వైట్ ఆపోజిట్, హోమ్ మీన్స్ టు సిమిలర్ అనుకోండి. ఒకే థాలస్ పైన ఏర్పడుతుంది, వేరు థాలస్ల పైన వేరు పొజిషన్లో ఏర్పడవచ్చు. ఇక్కడ ఒకే పొజిషన్ దగ్గరలో ఏర్పడుతుంది, సైడ్ బై సైడ్, ఇక్కడ ఒకటి ఏర్పడితే ఇక్కడ ఒకటి ఏర్పడుతుంది, సైడ్ బై సైడ్ అలా ఏర్పడుతుంది. దాన్ని ఏమంటారు, హోమోథాలిక్. ఈయన హోమోథాలిక్ స్పీసెస్లో చూసుకుంటే ద ఆంథ్రిడే అండ్ ఉగోనియం అండి.
In Vachirilo, two types of reproductive organs. One is the male reproductive organ, second one is the female reproductive organ. Male reproductive organ is antheridia. పురుష ప్రత్యుత్పత్తి అవయం ఏదవుతుందండి? యాంథ్రిడియా అవుతుంది. స్త్రీ ప్రత్యుత్పత్తి అవయం ఏమవుతుందండి? ఉగోనియం అవుతుందండి. ఏమవుతుందండి? ఉగోనియం. బోత్ ఆర్ అరైజ్. ఎలాగ అరైజ్ అవుతుంది అని చెప్పాం మనం. ఆను షార్ట్ స్టాక్ అనమాట. చాలా చిన్న పొట్టి, ఒక పొట్టి తాళసోతి ఎలా ఏర్పడుతుంది? సైడ్ బై సైడ్, ప్రక్క ప్రక్కన ఏర్పడుతుంది. ఎక్కడండి? ప్రక్కన ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. అందులో టూ పార్ట్స్ అని చెప్పి, వన్ ఈజ్ ద మేల్ పార్ట్ యాంథ్రిడియా, ఫీమేల్ పార్ట్ ఏంటండి? ఫీమేల్ పార్ట్ ఉగోనియం అండి. యాంథ్రిడియం అనేది ఎలా జరుగుతుందో చూసుకోండి. ద యాంథ్రిడియా అరైజ్ ఏ విధంగా ఉంటుందంటే ఆరో హుక్ షేప్లో ఉంటుందండి. దాని యొక్క ఆకారం అనేది ఎలా ఉంటుందంటే హుక్ షేప్ అని ఉంటుంది. ఏ విధంగా ఇనీషియల్గా చూసుకున్నట్లయితే యాంథ్రిడియం అనేది ట్యూబ్లర్గా ఉంటుంది, సపరేటెడ్ ఫ్రమ్ ద థాలస్ అనమాట. సపరేటెడ్ అయి ఉంటుందండి. దేని ద్వారా సపరేటెడ్ అయి ఉంటుందండి? థాలస్ నుంచి సపరేటెడ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక థాలస్ అనుకోండి. ఈ విధంగా థాలస్ అయినట్లయితే ఇలా ఏర్పడుతుంది, హుక్ షేప్లో ఏర్పడుతుందండి. ఎలాంగేషన్ అవుతుంది, ఇలా ఏర్పడుతుంది. అలా ఏర్పడినటువంటి దాన్ని ఏమంటారంటే సాధారణంగా యాంథ్రిడియా అంటారు ఒక థాలస్ పైన. అవి ఏ విధంగా ఉంటుంది? సైటోప్లాస్మా అనేది ఉంటుంది ఇందులోన. ఈ థాలస్లో ఏమేవైతే ఉన్నాయో ఇందులో కూడా సైటోప్లాస్మా ఉంటుంది, ప్రోటోప్లాస్మా ఉంటుంది, న్యూక్లియస్ అనేవి ఉంటాయి, వ్యాక్యూల్స్ అనేవి ఉంటాయి. ఆ విధంగా అన్నీ కూడా మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది గ్రాడ్యువల్లీ అనమాట. ఇందులో ఉన్నటువంటి అన్ని భాగాలు కూడాను ఈ యొక్క ఏర్పడినటువంటి హుక్ షేప్లో ఏర్పడినటువంటి దానిలో కూడా గ్రాడ్యువల్గా క్రిమేపీ ఆ విధంగా ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ అనేవి ఉంటాయి, క్రోమటోఫోర్స్ అనేవి ఉంటాయి. క్రోమటోఫోర్స్ ఏం చెప్పాం? క్రోమటోక్లోరోఫిలియే కానీ, జాంతోఫిల్స్ కానీ, కెరోటినాయిడ్స్ కానీ ఉంటాయి. ద ప్రోటోప్లాస్ట్ బ్రేక్స్ ఇంటూ అన్న్యూక్లియేటెడ్, యూనిన్యూక్లియేటెడ్ అంటే ఏంటంటే ఈ ప్రోటోప్లాస్మ్ ఉంటుందని చెప్పాం కదండి. ఈ ప్రోటోప్లాస్మ్ అనేది యూనిన్యూక్లియేటెడ్. అంటే సింగిల్ అండి, సింగిల్ న్యూక్లియేట్ అనమాట. ఎంతవరకు ఏం చెప్పామో అనేక మెనీ న్యూక్లియస్ అని చెప్పాం. ఇక్కడ ఏం చేస్తామండి? యూనిన్యూక్లియేట్ సింగిల్ న్యూక్లియస్ అనేది ఉంటుంది. అండ్ ఈచ్ పార్ట్ మెటామార్ఫోసిస్, అది మార్పు చెంది, మార్పు చెంది ఏ విధంగా మార్పు చెందుతుందండి? బైఫ్లాజిలేటెడ్ స్పెర్మటోజాయిడ్స్ అనే ఆంథ్రోజాయిడ్స్ అండి. బైఫ్లాజిలేటెడ్ ద్వికశాభయుత గమన సిద్ధ బీజాలు చలనయుత సిద్ధ బీజంగా మారడం అనేది జరుగుతుంది. గమన సిద్ధ బీజం లేదా చలనయుత సిద్ధ బీజంగా మారుతుంది. ఇట్ ఈజ్ ఓవెల్ కలర్ షేప్డ్ అండ్ కలర్ లెస్ అండ్ ఏ విధంగా ఉంటుంది? ఓవల్ షేప్లో ఉంటుంది. ఆ విధంగా ఏ విధంగా ఉంటుంది? కలర్ లెస్గా ఉంటుంది. బ్రేక్స్ టూ లాటరల్ ఫ్లాజెల్లా ఏ విధంగా అండి? బ్రేక్స్ టూ లాటరల్ ఫ్లాజెల్, రెండు ఫ్లాజెల్ పొడవైనటువంటి ఫ్లాజెల్, దే ఆర్ లిబరేటెడ్ త్రూ అట్ టెర్మినల్ పార్ట్. ఎక్కడి నుంచి లిబరేటెడ్ అయిపోతాయండి? స్పెర్మటోజాయిడ్స్ అనేవి టెర్మినల్ పార్ట్ నుంచి లిబరేటెడ్ అయిపోతుంది. టెర్మినల్ పార్ట్ నుంచి లిబరేటెడ్ అయిపోతుంది. దేని ద్వారా అండి? టెర్మినల్ పార్ట్లో కొన భాగంలో ఉన్నటువంటి ఒక రంధ్రము ద్వారా, ఎక్కడండి? కొన భాగంలో ఉన్నటువంటి ఒక రంధ్రం ద్వారా బయటికి విడుదల కావడం అనేది జరుగుతుంది. ఏవండి? యాంథ్రాయిడ్స్ అండి. ఏ విధండి? యాంథ్రాయిడ్స్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇదండి, చూడండి. ఈ థాలస్ మధ్య యాంథ్రిడియా ఉందన్నాం లేదా? యాంథ్రిడియా ఏ షేప్లో ఉంటుందని చెప్పాం? హుక్ షేప్లో ఉంటుందని చెప్పుకోనమండి. ఆ తర్వాత ఏముందండి? ఇది నెక్స్ట్ ఒకే షేప్ సైడ్ బై సైడ్ ఏం ఏర్పడింది? సైడ్ బై సైడ్ ఉగోనియం కూడా ఫార్మేషన్ అయిందండి. దీని ప్రక్కనే ఉగోనియం కూడా ఫార్మేషన్ అయిందని చెప్పుకోవచ్చునండి. ఉగోనియం కూడా ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక థాలస్ ఇలా ఉంటుంది అనుకుంటే, ఆ థాలస్ యొక్క సర్టన్ ప్లేస్ వద్ద ఏం చేస్తుందంటే నాచెస్ అనేవి ఫార్మేషన్ అవుతాయండి. ఏమంటే ఒక నొక్కు అనేది ఏర్పడుతుంది, ఒక బొడుపు అనేది ఏర్పడుతుంది, నాచెస్. అలా ఫార్మేషన్ ఉన్నట్టు నాచెస్ లేదా నొక్కు అనేది గ్రాడ్యువల్గా ఏం చేస్తుందంటే ఇంక్రీజ్ అయ్యి ఒక స్పెరికల్ షేప్లో ఉన్నటువంటి ఒక స్ట్రక్చర్ అనేది ఫార్మేషన్ అవుతుంది. స్పెరికల్ షేప్లో ఉన్నటువంటి ఒక స్ట్రక్చర్ అనేది ఫార్మేషన్ అవుతుంది. అలా ఫార్మేషన్ ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్ని ఏమంటారంటే, ఓవల్ షేప్లో ఉన్నటువంటి స్ట్రక్చర్ని ఏమంటారంటే సాధారణంగా ఓవెం అంటారండి, ఉగోనియం అంటారండి. ఆ ఉగోనియం అనేది గ్రాడ్యువల్గా అది కూడా 2 లేయర్స్తో అయి ఉంటుందండి. సెల్యులోజు, పెక్టిన్ అనేది ఉంటుంది. దాని లోపల సైటోప్లాస్మ్ ఉంటుంది, ప్రోటోప్లాస్మ్ అనేది ఉంటుంది. ఈ ప్రోటోప్లాస్మ్ అనేది ఏ విధంగా కన్వర్ట్ అవుతుందండి? వ్యాక్యూల్స్ అనేవి ఉంటాయి, ఫైనల్ వ్యాక్యూల్స్ ఉంటాయి, తర్వాత న్యూక్లియస్ అనేవి ఉంటాయి. ఈ న్యూక్లియస్ అనేవి సింగిల్ న్యూక్లియస్ అనేది ఉంటుందండి. ఆ న్యూక్లియస్ని ఏమంటారంటే ఫిమేల్ సెక్స్ ఆర్గాన్ అనుకోవచ్చు. ఆ యొక్క న్యూక్లియస్ అనేది ఫిమేల్ సెక్స్ ఆర్గాన్గా అనుకోవచ్చు. అది కూడా దాంట్లో టెర్మినల్ పార్ట్లో 4 అనేది ఉంటుంది. దాని ద్వారా ఏం చేస్తుందంటే దీని
పైభాగం ఉంది కదండి, ఏదండి యాంత్రిడి యొక్క పైభాగంలో ఒక పోర్ అనేది ఉంటుంది. ఆ పోర్ నుంచి ఏం రిలీజ్ అవుతాయి, లిబరేటెడ్ అవుతాయని చెప్పామండి. ఏం లిబరేటెడ్ అవుతుందని చెప్పామండి. ఆ పోతే యాంత్రిడియం అనేది లిబరేటెడ్. ఆ లిబరేటెడ్ అయినటువంటి యాంత్రిడియం అనేది త్రూ అనమాట వాల్స్ ద్వారా ఏం చేస్తుందంటే దేనిలోకి పోతుందండి, ఉగోనియంలోనికి ఎంటర్ అవుతుందండి. ఉగోనియంలోకి ఎంటర్ అయిన నెంబర్ ఆఫ్ యాంథ్రోయిడ్స్ are enter into anthrozoids are enter into hugonium, but one anthridium is contact with female sex organ అండి. వన్ ఈజ్ ద చూడండి ఉగోనియం చెప్పాను. ద ఉగోనియం ఆర్ సెసైల్ అండి. అలా ఫార్మేషన్ ఏంది ఎలా ఉంటుంది, డైరెక్ట్గా ఇలా ఉన్నటువంటిది సెసైల్. ఇట్ ఈస్ ద సెసైల్. డైరెక్ట్గా థాలస్కి అటాచ్ అయిపోతుందండి. ఒక కాడ కానీ అట్లాంటిది ఏమి ఉండదండి, డైరెక్ట్గా అటాచ్ అయిపోతుంది. ఇలా ఉంటుంది కాబట్టి దాన్ని సెసైల్ అంటారు, లేదా స్టాక్డ్ అంటారండి. దీస్ ఆర్ ది నీర్లీ స్పెరికల్ షేప్లో ఉంటుందని చెప్పుకోను. ఏ విధంగా, గుండాకారంగా ఉంటుందని చెప్పుకోను. ఇట్ కంటైన్స్ నెంబర్ ఆఫ్ న్యూక్లియస్, స్టార్టింగ్లో నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ అనేవి ఉంటాయి, అండ్ క్రోమోఫోర్స్ అండ్ క్రోమటోఫోర్స్ అనేవి ఉంటాయి. దీస్ ఈజ్ సెపరేటెడ్ బై సెప్టమ్. దీస్ మెచ్యూర్ ఓగోనియం కన్సిస్ట్ ఆఫ్ సింగిల్ యూనిన్యూక్లియేటెడ్. ఇందాక చెప్పాం మేల్ సెక్స్ ఆర్గాన్లో కూడా సింగిల్ న్యూక్లియేటెడ్ అనేది ఉంటుందండి, ఫీమేల్ సెక్స్ ఆర్గాన్లో కూడా సింగిల్ న్యూక్లియేటెడ్ అనేది ఉంటుంది. ఒక కేంద్రకం మాత్రమే ఉంటుంది. అందులో ఒక కేంద్రకం ఉంటుంది, ఇందులో ఒక కేంద్రకం ఉంటుంది. ఈ రెండు కేంద్రకాలు అనేవి ఏం చేస్తుంటే కలయిక జరుగుతుంది. సింగిల్ న్యూక్లియస్ యూనిన్యూక్లియేటెడ్ సెల్స్ అండి. యూనిన్యూక్లియేటెడ్ సెల్స్ అనేవి ఉంటాయండి. ఇది కన్సిస్ట్ ఆఫ్ సింగిల్ యూనిన్యూక్లియేటెడ్ ఎగ్స్ అండి. ఇటు ఓవెం షేప్లో. ఇట్ కంటైన్స్ ఏ టెర్మినల్ బీక్ ఆర్ రెసిప్టివ్ స్ట్రక్చర్ అండి. కొన భాగంలో కూడా ఒక బీక్ లేదా ఒక రెసిప్టివ్ స్వీకార భాగం అనేది ఉంటుందండి. ఏ భాగం అనేది ఉంటుందండి, స్వీకార భాగం. దేని యొక్క పై భాగంలోనండి, ఓవిమ్ యొక్క ఫిమేల్ సెక్స్ ఆర్గాన్ యొక్క పై భాగంలో ఒక బీక్ లేదా ఒక రెసెప్టర్ అనేది ఉంటుంది. ఆ రెసెప్టర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే మేల్ సెక్స్ ఆర్గాన్లు అనేవి ఆ బీక్ లేదా రెసెప్టర్ ద్వారా ఫీమేల్ సెక్స్ ఆర్గాన్లోకి మూవ్ కావడానికి వస్తుంది. ఇలా ఫీమేల్ సెక్స్ ఆర్గాన్లోకి నెంబర్ ఆఫ్ యాంథ్రోజాయిడ్స్ అని మూవ్ అవుతాయి. అలా మూవ్ అయినటువంటి యాంథ్రోజాయిడ్స్లో వన్ యాంథ్రోజాయిడ్ అనేది ఫీమేల్ సెక్స్ ఆర్గాన్తో కాంటాక్ట్ అయ్యి ఫెర్టిలైజేషన్ అనేది జరిగి ఏం చేస్తుంది, ఫ్యూజన్ అనేది జరిగి జూస్పోర్ లేదా జైగోట్ అనేది ఫార్మేషన్ అవుతుంది. వన్ ఎగ్ కనెక్టింగ్ విత్ వన్ స్పెర్మ్ సెల్ అండి. ఓకేనండి. ద యాంథ్రోజాయిడ్స్ ఫ్యూజెస్ విత్ ఎగ్ అండి. ఈ విధంగా కలిసి డిప్లాయిడ్ జూస్పోర్ లేదా డిప్లాయిడ్ జైగోట్ అనేది ఫార్మేషన్ అవుతుందండి. డిప్లాయిడ్ జైగోట్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఇలా జరిగినటువంటి జైగోట్ అనేది ఏ విధంగా చేస్తుంది, కొంత టైం అనేది రెస్ట్ తీసుకొని ఆ తరువాత ఏం చేస్తుందంటే జైగోట్ ఫార్మేషన్ అయిపోతుంది. ఆఫ్టర్ సమ్ టైం, కొంత టైం రెస్ట్ తీసుకున్న తర్వాత ఇది ఏం చేస్తుందండి, జెర్మినేట్ చెందడం అనేది జరుగుతుంది. జెర్మినేటెడ్ అంటే మొలకెత్తడం అనేది జరుగుతుంది. ఇలా మొలకెత్తే ముందుగా ఈ డిప్లాయిడ్ జైగోట్ అనేది ఏం చేస్తుందంటే అక్కర్స్ మియాసిస్లో పార్టిసిపేట్ చేస్తుందండి. మియాసిస్లో పార్టిసిపేట్ చేసి అప్పుడు జర్మినేట్ చేసి న్యూ థాలస్ను ఫామ్ చేయడం అనేది జరుగుతుందండి. న్యూ థాలస్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఇది యాంథ్రిడియం అండి. ఇదేంటండి, ఇది యాంథ్రిడియం. ఇదేంటండి, ఉగోనియం అండి. ఓనియంలో కూడా సింగిల్ న్యూక్లియస్ అనేది ఉంటుందండి. యాంథ్రిడియంలో కూడా వన్ సింగిల్ న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఇది సెపరేట్ అయి ఉంటుంది, ఇది సెపరేట్ అయి ఉంటుందండి. ఈ రెండు సెపరేట్ అయినటువంటి పై భాగం ఏం చేస్తుందంటే ఫీమేల్ సెక్స్ ఆర్గాన్ యొక్క పై భాగంలో ఏముంటుందండి, మనకి వీక్ అనేది ఉంటుందండి. దాని చూసుకో ఈ విధంగా రెండు కూడా ఏం చేస్తుంటే కాంటాక్ట్ అయ్యి డిప్లాయిడ్ జైగోట్ ఫామ్ చేస్తుంది. ఇక డిప్లాయిడ్ జైగోట్ అనేది ఏం చేస్తుందంటే కొంత టైం రెస్ట్ తీసుకుంటారా జెర్మినేట్ చెందడం అనేది జరుగుతుంది. జెర్మినేట్ చెందే ముందుగా మియోసిస్లో పార్టిసిపేట్ చేస్తుందని చెప్పుకోవచ్చునండి. మియోసిస్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇట్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ నెక్స్ట్ ఉగోనియం లైఫ్ సైకిల్ అనేది చూసుకుంటే ఈ విధంగా నెక్స్ట్ లైఫ్ అకార్డింగ్ టు జేమ్స్ స్మిత్ ప్రకారంగా చూసుకున్నట్లయితే లైఫ్ సైకిల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో చెప్పాను నేను. స్టార్టింగ్లో ఏం చెప్పుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఈజ్ ద ఎఫ్ఈ ఫ్రిచ్ అని చెప్పాను. ఎఫ్ఈ ఫ్రిచ్ అనమాట. నెక్స్ట్ వన్ ఏం చేసాం, స్మిత్ అనమాట. ఈయన ప్రకారంగా చూసుకున్నట్లయితే ఎఫ్ఈ ఫ్రిచ్ ప్రకారంగా చూసుకుని క్లోరోఫిల్ ఏ అనేది ఉంటుంది, క్రోమటోఫోర్స్ అనేవి ఉంటాయి, కానీ ఇంకేం ఉండవండి, క్లోరోఫిల్ బి అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది.
క్లోరోఫిల్ బి అనేది ఆప్షన్ ఉంది. ఫుడ్ మెటీరియల్స్ అనే స్టార్చ్ లేదా ఆయిల్స్ రూపంలో ఉంటాయని చెప్పుకున్నాం. అందువలన ఎఫ్ఈ ఫ్రిచ్ అనే సైంటిస్టు క్లోరోఫైసి తరగతిలో ఉంచడం అనేది జరిగింది. వేటినండి? వాచిరియా మెంబర్స్ని క్లోరోఫైసి తరగతిలో ఉంచడానికి కారణాలని చెప్పడం జరిగింది. అయితే స్మిత్ ఏం చేశారంటే, ఈయన ఏం చేశారంటే స్మిత్ ఫంగల్ మెంబర్స్కి సిమిలర్గా ఉంటాయి. ఏవండి? వాచిరియం మెంబర్స్ సిమిలర్ టు ఫంగల్ మెంబర్స్ అనమాట. ఈ యొక్క శిలీంధ్రాలకి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయని చెప్పేసి ఈయన స్మిత్ చెప్పడం అనేది జరిగింది. అది లైఫ్ సైకిల్ అనేది ఎలా ఉంటుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా వాచీరియో లైఫ్ సైకిల్లో చూసుకున్నట్లయితే వాచీరియోలో వన్ ఈజ్ ద ఎసెక్షువల్ రీప్రొడక్షన్ అని 3 టైప్స్ అని చెప్పాం. ఏంటి? వన్ ఈజ్ ద జూస్ స్పోర్స్ అని చెప్పాం, సెకండ్ వన్ ఈజ్ ద అకినెట్స్ అని చెప్పుకున్నాం, థర్డ్ వన్ ఈజ్ ద అప్లోనోస్పోర్స్ అని చెప్పుకున్నాం. ఆ విధంగా జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుందండి ఈ వాచీరియోలో చూసుకున్నట్లయితే, ఫస్ట్ వాచీరియోలో 2 పార్ట్స్ అనేవి ఏర్పడతాయి. సైడ్ బై సైడ్గా ఫార్మేషన్, యాంథ్రిడియం అనేది ఫార్మేషన్ అవుతుంది, ఉగోనియం అనేది ఫార్మేషన్ అవుతుంది. ఈ యాంథ్రిడియంలో ఏమి ఏర్పడుతున్నాయి? బైఫ్లాజిలేటెడ్ స్పెర్మటోజోయిడ్స్ అనేవి ఏర్పడతాయి. యాంథ్రోజోయిడ్స్ ఆర్ స్పెర్మటోజోయిడ్స్. బైఫ్లాజిలేటెడ్ ఎందుకన్నాను? ఇవి యాంథ్రోజోయిడ్స్ లేదా మేల్ సెక్స్ ఆర్గన్స్ అనే ఫీమేల్ సెక్స్ ఆర్గన్ రీచ్ అవ్వడానికి లేదా ఎగ్సెల్ను రీచ్ అవ్వడానికి, ఎగ్సెల్ ఏం చేస్తండి రీచ్ అవ్వడానికి ఈ బైఫ్లాజల్ లేదా కశాబాలు అనేవి తోడ్పడుతున్నాయి. ద్వికశాబయుత చలన సిద్ధ బీజాలు అనేవి ఎక్కడ రీచ్ అవుతాయండి? సాధారణంగా ఎగ్ లేదా అండాన్ని కోరుతాయి అనమాట. ఈ రెండు ఒకదానితో ఒకటి కాంటాక్ట్ అయ్యే ఫ్యూజ్ చెంది కలయిక చెంది ఏం ఏర్పడుతుందండి? జైగోట్ అనేది ఏర్పడుతుంది. రెండు కలిసి జైగోట్ ఏర్పడుతుంది. ఆ తర్వాత ఈ జైగోట్ అనేది ఏర్పడిన తర్వాత వెంటనే విభజనలో పాల్గొకుండా కొంత సమయము రెస్ట్ తీసుకొని మియాసిస్లో పార్టిసిపేట్ చేస్తుందండి. మియాసిస్లో పార్టిసిపేట్ చేసినంత జెర్మినేట్ అవుతుందండి, మొలకెత్తడం జరుగుతుంది. మొలకెత్తి ఎప్పుడైతే జరిగిందో యాప్లాయిడ్ ఏకకణయుత సిద్ధ బీజాలు లేదా ఏకకణయుత తాలస్ అనేది ఏర్పడుతుంది. ఏకకణయుత తాలస్ ఏర్పడుతుందండి. వాచిరియా తాలస్ అనేది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ మియాసిస్ అంటే ఏంటంటే, మియాసిస్ అంటే తెలుసు మనకి డివిజన్స్లో 2 డివిజన్స్ జరుగుతాయి. ఒకటి మైటోసిస్ జరుగుతుంది, రెండు మియాసిస్ జరుగుతుంది. మైటోసిస్ అంటే ఏం చెప్తాం? మైటోసిస్ ఒక సెల్ డివైడెడ్ ఇంటూ 2 cells అండి, ఇది మైటాసిస్ అండి. ఒక కణం విభజనలో పాల్గొని 2 కణాలు ఏర్పడితే మైటాసిస్ అండి. మరి మియాసిస్ అంటే ఏంటి? ఒక కణం అనేది విభజనలో పాల్గొని ఎన్ని కణాలు ఏర్పడుతున్నాయండి? 4 కణాలు ఏర్పడుతున్నాయి. ఈ 4 కణాలు కూడా ఏం చేస్తాయి? 4 cells ఏర్పడతాయి. వన్ సెల్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 cells. వన్ సెల్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 cells. ఇట్ ఈస్ ద మైటోసిస్, ఇట్ ఈస్ ద మియోసిస్ అండి. మియోసిస్లో 4 cells అనే ఫార్మర్, మైటోసిస్లో 1-2 cells అనేవి ఏర్పడు. ఇవి యాప్లాయిడ్ అండి. దీస్ ఆర్ ది డిప్లాయిడ్ అండి. ఇవి ద్వయస్థితికం అండి. ఈ ద్వయస్థితిక కణాలు లేదా డిప్లాయిడ్ సెల్స్ అనేవి విభజనలో పార్టిసిపేట్ చేయడం వల్ల మేసిస్లో పార్టిసిపేట్ చేస్తే 4 యాప్లాయిడ్ ఏర్పడతాయి. మైటోసిస్లో పార్టిసిపేట్ చేసినట్లయితే 2 యాప్లాయిడ్ సెల్స్. యాప్లాయిడ్ అంటే ఏకకణయుత సిద్ధ బీజాలు, ఏకకేంద్రక సిద్ధ బీజాలు, ఏకకేంద్రక. ఈ ఏకకేంద్రక అది యాప్లాయిడ్ అండి. డిప్లాయిడ్ అంటే ద్వికేంద్రక. ఈ విధంగా మియోసిస్లో పార్టిసిపేట్ చేసి జెర్మినేట్ అని దాని అంతటా జెర్మినేట్ అయిపోవండి. అవేం సూటబుల్ సబ్స్ట్రేట్, ఒక అనుకూల ఆధారతలంపై పడి మొలకెత్తి కొత్త తాలస్ని ఏర్పడుతుంది. ఆ తాలస్ అనేది ఎలాగుంటుందంటే యాప్లాయిడ్ కండిషన్లో ఉంటుందండి.